అందరికీ నమస్తే. ఈ మధ్య సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు మీది కూడా సోషల్ మీడియానే అనొచ్చు మీరు, మాది కూడా సోషల్ మీడియానే. కాకపోతే రాజకీయ పార్టీలు నడుపుతున్న సోషల్ మీడియా ఊరు పేరు లేని పేపర్లలో పేరుతో కొన్ని వార్తల చక్కర్లు, ఇది చాలదు అన్నట్టు గాంధీ భవన్లో గౌరవప్రదమైన స్టేజ్ మీద కూర్చొని మాట్లాడాల్సిన జుగుత్సాకరమైన మాటలు, ఇవన్నీ అసలు ఎక్కడికి పోతుంది? ఇది ఎక్కడాకి తీసుకుపోతున్నారు? ఈ గవర్నమెంట్కు చెప్పుకోవడానికి ఏమి లేక ఇట్లా చేస్తుందా, లేకపోతే ఈ గవర్నమెంట్ చేస్తున్న దాడిని తట్టుకోవడానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇట్లాంటి వార్తలు పుట్టిస్తుందా? ఏం జరుగుతుందో తెలియదు. అన్ని విషయాల మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా వెనుక 2 వార్తలు కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి సీఎం చక్కర్లు ? బైక్ మీద హెల్మెట్తో వచ్చిన రేవంత్ రెడ్డిని అడ్డగించిన మహబూబ్ బుజా సెక్యూరిటీ అని ఒక వార్త కనిపిస్తుంది. లోపలికి పంపాలని సెక్యూరిటీతో గొడవ దిగిన సీఎం లోపల నుండి ప్రముఖ సినిమా నటి ఫోన్ చేయడంతో అనుమతి వచ్చింది రేవంత్ రెడ్డిని ఆలస్యంగా గ్రహించిన సెక్యూరిటీ సిబ్బంది. వెళ్ళేటప్పుడు సీఎం సార్ మీరా అని ఆటోగ్రాఫ్ కోసం వెంబడించిన సెక్యూరిటీ. సీఎం అన్నాక 24 గంటలు కష్టపడాలని అలసిపోయిన చిరునవ్వుతో చెప్పిన రేవంత్ సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడడానికి డిన్నర్కి వెళ్ళారని ధృవీకరించిన సీఎం పీఆర్ టీం. ఇది ఒరిజినల్ కాదు, డూప్లికేట్. అయితే నేను కిందిది మీది కిందిది తయారు చేసింది అట్లా కాబట్టి. యాక్చువల్గా ఫస్ట్ వార్త ఇది వచ్చింది. ఈ వార్త వచ్చింది ఫస్ట్. ఇది వచ్చిన తర్వాత దీనికి కౌంటర్గా ఈ వార్త తయారు చేసింది కాంగ్రెస్ సోషల్ మీడియా. అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పిన వాళ్ళు ఏమైనా పథకాలు ఉంటే ఆ పథకాలను ప్రచారం చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు ఇంకా భవిష్యత్తులో తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేస్తారో చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారి గురించి నల్లమల పులి అంటారో ఇంకేమన్నా అండమాన్ కోబ్రా అంటారో మీ ఇష్టం, మీరు ఎట్లన్నా పొగుడుకోవచ్చు. జనాలకు పనికొచ్చేది ఏమైనా ఉంటే ఇంకా మంచిగా చెప్పొచ్చు. కానీ ఈ వార్త వేసిండ్రు. ఊరు ఉండదు, పేరు ఉండదు, దీనికి ఏముండదు. కార్యకర్తలు కొంతమంది ఉంటారు సోషల్ మీడియా కోసమే కాన్స్టిట్యున్సీకి ఒక కార్యకర్తను అట్లా పెట్టుకో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకుపోయి గ్రూపులు వేస్తారు. ఇక్కడ ఎవడో తయారు చేస్తాడు, ఆడెవడో వేస్తాడు, అంతే. జనాలను మొత్తం తప్పుదో పట్టేయడానికి వేసిన వార్తలు ఇవి. అందుకే ఎవరు నమ్మొద్దు ఇట్లాంటి వార్తలు. దీనిలో అర్ధరాత్రి కేటీఆర్ హంగామా, డ్రైవర్ సెక్యూరిటీ లేకుండా ఫిల్మ్నార్లో ఓ హీరోయిన్ ఇంటికి వచ్చింది మాజీ మంత్రిని తిలక గేటు తెరవని బంగ్లా వాచ్మెన్. ఆగ్రహంతో కారులోంచి దిగి వాచ్మెన్ ఛాతీలో తన్నిన కేటీఆర్. జనం గుమిగూడంతో ఇంట్లోకి బయటకు వచ్చిన సదరు హీరోయిన్. అర్ధగంట హంగామా తర్వాత హీరోయిన్ ఇంట్లోకి వెళ్ళిపోయిన కేటీఆర్. వీడియోలు తీసిన వాళ్ళపై దాడి చేసి ఫోన్లను ధ్వంసం చేసిన నటి వ్యక్తిగత సిబ్బంది. ఇది ఫేక్ వార్త, ఇది సృష్టించారు. కనీసం వీడియోనైనా కొంచెం విజ్ఞత గల కనీసం ఫోటోలు కనబడకుండా వేసారు. ఈడ సంస్కారం లేని సన్నాసులు వేసు ఈ వార్తను చేసింది. ఒక మనిషిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది కాదు కదా పద్ధతి. ఆయన పరిపాలనలో జరిగిన తప్పుల మీద మీరు వార్తలు వేయండి సోషల్ మీడియాలో. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఏమేమి తప్పులు జరిగినావో దాన్ని బయట తీయండి. దానివల్ల తెలంగాణ ప్రజలకి ఏమైనా మేలు జరుగుతుంది. కానీ ఇట్లాంటి వార్తలు కాదు కదా వేయాల్సింది. అసలు ఈ సోషల్ మీడియాలో ఇక్కడ సోషల్ మీడియా, అక్కడ సోషల్ మీడియా, కాంగ్రెస్ సోషల్ మీడియా అయితే బరి తెగించింది. ఒరిజినల్ వార్తలకు 0. ఫ్యాక్ట్ చెక్ అని వాళ్ళకి ఒకటి ఉంది. ఆ ఫ్యాక్ట్ చెక్లో కనుక కాంగ్రెస్ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కనుక వేస్తే 0 వస్తుంది. వీళ్ళ ఫ్యాక్ట్ 0. మాట్లాడితే అబద్ధాలు, సోషల్ మీడియాలో అబద్ధాలు. ఏమని తిట్టాలి వీళ్ళను? నేను తిట్టలేను. ఇక ఇంకొక వ్యవహారం ఉంది. ఏంటంటే గజ్జల కాంతమని ఉద్యమకారుడే, దళిత సామాజికకు సంబంధించిన నేత. పాపం ఈయనను వాడుకొని పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకా గాంధీ భవన్లో ప్రెస్ మీట్ హాల్, అది గాంధీ భవన్లో ప్రెస్ మీట్ హాల్ అంటే రాహుల్ గాంధీ వచ్చిన అక్కడి నుంచే మాట్లాడాలి, సోనియా గాంధీ వచ్చిన అక్కడి నుంచే మాట్లాడాలి. అట్లాంటి వేదిక అది. అక్కడ మాట్లాడిన మహామహులు, ముఖ్యమంత్రులు అయినరు, ప్రధానమంత్రులు అయినరు, పివి నరసింహారావు లాంటి వాళ్ళు ఆ వేదిక మీద కూర్చొని గజ్జల కాంతం గారు ఏం మాట్లాడింది తెలుసా? నేను వినిపించలేను. నేను యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను ఆ మాటలను వినిపించలేను, వినలేదు కూడా ఎవరు. చాలా దారుణమైన కేటీఆర్ మీద పర్సనల్గా ఏదోనంట, వీడియో ఉందంట ఆయన దగ్గర, ఏమేమోనంట. అసలు దీనికి పీసీసీ చీఫ్ బాధ్యత తీసుకోవాలి, మహేష్ కుమార్ గౌడ్. ఎందుకంటే ఆయన పీసీసీ చీఫ్ ఉన్నాడు. ఒక రాష్ట్ర కాంగ్రెస్ మీడియా హాల్లో, మీడియా ప్రెస్ మీట్లో అట్లాంటి జుగుత్సాకరమైన మాటలు మాట్లాడినందుకు కాదు, ఆయన మాట్లాడలే. నేను అవి మాట్లాడతా అంటే దానికి పర్మిషన్ కూడా ఉండదు. మాట్లాడిచ్చినందుకు మహేష్ కుమార్ గౌడ్ సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఆయన క్షమాపణ చెప్పాలి లోకానికి. ఈ వ్యక్తిగత వ్యవహారాలు ఎందుకు? ఆమెకు రాజకీయాలు చేయడం చేతనైతే లేదా? ఏం లేవా చెప్పడానికి, చెప్పుకోవడానికి ఏం లేవా?
ఇప్పుడు ఎవరితోనో అనుకుంటే జనాలకు వచ్చేది ఉంది, పోయేది ఉంది. పండుకుంటే వచ్చేది ఉంది, పండుకోకపోతే పోయేది ఉంది. జనాలకి ఏమైనా అవసరం ఉన్న మాటనా? జనాలకి ఏమైనా అక్కడికొచ్చే వాడతానా అది? మీరు అధికారంలో ఉన్నారు, అట్లాంటివన్నీ ఉంటే మొత్తం మీకే నిఘా ఉంటుంది కదా. పోలీసు వాళ్ళంతా మీ వైపే ఉన్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళంతా పేరుకే కాకిడ్రాస్ చేస్తున్నారు, కానీ మిగతా అంతా చూస్తున్నారు కదా. మరి ఎవరితో వండుకుంటే దాన్ని గాంధీ భవన్లో అసలు ఆ పేరు గాంధీ అనే ఒక పేరుని చూసినరా? ఆ పేరు కూడా ఇజ్జత్ తీస్తారా అన్నయ్య? గాంధీ భవన్లో కూర్చొని ఆ మాటలు మాట్లాడిస్తారా? ఆ మాటలు మాట్లాడమని చెప్తారా? మీరు ఎంకరేజ్ చేస్తారా? ఆ ప్రెస్ మీట్లో మహిళా రిపోర్టర్లు కూడా ఉంటారు. వాళ్ళెంత సిగ్గుపడి ఉంటారు ఆ మాటలు విన్న తర్వాత. ఈయన దళిత నేత కాబట్టి క్యాస్ట్ కార్డు వాడుకొని అట్లా కూడా వాడుకుంటుంది కాంగ్రెస్. క్యాస్ట్ కార్డును కూడా వాడుకుంటుంది. ఈయన మాట్లాడితే అవతల నుంచి కౌంటర్ ఏముండదు కదా అని. కానీ బీఆర్ఎస్ వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకోవాలి. ఇది ఒక అవకాశం. లీగల్ యాక్షన్ తీసుకోవాలి మాట్లాడిన వాళ్ళ మీద, మాట్లాడించిన వాళ్ళ పేరు మీద. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, లీగల్ యాక్షన్లో కూడా అటు ఇటు కావచ్చు, కానీ ఆ లీగల్ యాక్షన్ ఉన్నట్టు పనికొస్తుంది. కేసీఆర్ మీద ఎంత దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో తాగునోడు ఎవడు? ఇప్పుడు ఈయన అన్నీ మాట్లాడాడు కదా, ఈయనతో అన్నీ మాట్లాడించారు కదా గజ్జలకాంతం గారితోనా. నిన్న అందాల పోటీలో ఏం జరిగింది? ఒక రాజ్యసభ సభ్యుడు సీఎం రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్, ఇంకో ఆయన ఒక కార్పొరేషన్ చైర్మన్ మన పరువును దేశాలలో తీసేసినారు కదా, తెలంగాణలో కాదు. అక్కడ వేరే దేశంలో తీసిరు మన పరువును. వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారా మీరు? ఏం చర్యలు తీసుకోలేదు. వాళ్ళు ఇంకా ఎంబడేసుకొని తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి. అంటే అవార్డ్స్ వచ్చినట్టు అనమాట. వీళ్ళు ఇంగ్లాండ్ మహిళని గెలికితే అవార్డ్స్, వీళ్ళు ఇద్దరు మొగోళ్ళు కాబట్టి గెలికిరు. అట్లే అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు అట్లే అనుకుంటున్నారు. కేసీఆర్ మీద మాట్లాడతారు. కేసీఆర్ తాగుతాడు. తెలంగాణలో తాగునోడు ఎవడైనా ఉన్నాడా? కేసీఆర్ తాగి 2 పెగ్గులు తాగిండో 3 పెగ్గులు తాగిండో తాగి రోడ్ల మీదకి వచ్చి న్యూసెన్స్ చేసిన అనుకో, అప్పుడు జనాలకు సంబంధం, అది జనాలకు ఇబ్బంది కలిగించినట్టు. ఆయన ఏనో తాగుతాడో ఏనో అనుకుంటాడు. మీకు ఎందుకే అవి? మన జనాలకు అవసరమైన వార్తనా మీరు చెప్పేది? సబ్జెక్ట్ లేని సన్నాసులు మాట్లాడే మాటలు అవి. సబ్జెక్టు ఉంటే ఎవరు మాట్లాడరు అట్లా. అసలు కాంగ్రెస్కు చెప్పుకోవడానికి ఏమీ లేక ఇవన్నీ మాట్లాడుతున్నారని జనం అనుకుంటున్నారు బయట. ఇట్లాంటి పిచ్చి పిచ్చి పేరు లేని పేపర్లలో వార్తలు రాసుకోవడు ఏం, అది ఏ వార్త బాధ్యత ఏమన్నా పేపర్లు ఎవరు కూడా అట్లాంటి వార్తలు రాయరు. వీళ్ళు పేపర్లు కూడా కాంగ్రెస్కు డబ్బా కొట్టే పేపర్లు కూడా అట్లాంటి వార్తలు రాయరు. అట్లాంటి లేని వార్తలు, లేకి వార్తలు రాయరు. ఇవన్నీ ఊరు పేరు లేని సంకరజాతి తయారు చేసే పేపర్లు అవి. జనాలకు అవసరమని చెప్పుకోండి. కాంగ్రెస్కి లేక అధికారం వచ్చింది. వాడెవడో దీంతోనే వండిండు, వీడెవడో దాంతోనే వండిండు. వాళ్ళకి లేని నొప్పి మీకెందుకాయా మధ్యలో? ఆ హీరోయిన్ ఎవరో, ఈ హీరోయినో ఆ హీరోయినో, ఈయన వండిన హీరోయినో ఆయన వండిన హీరోయిన్ ఎవరన్నా బయటకు వచ్చి చెప్పిర్రా? లేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినరా? వచ్చి మహేష్ కుమార్ గారు కలిసి గాంధీ భవన్లో ఏమైనా వాళ్ళ బాధను చెప్పుకున్నారా? మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పించండి అని కంప్లైంట్ ఇప్పియండి వాళ్ళతోనా. కంప్లైంట్ ఇప్పియండి. వాళ్ళైనా సరే, బీఆర్ఎస్ వాళ్ళైనా సరే, రేవంత్ రెడ్డి వ్యవహారం మీకు ఏమైనా తెలిసిందా? మీకు ఏమైనా చెప్పిర్రా వాళ్ళు? వాళ్ళ ఇష్టం, వీళ్ళ ఇష్టం. జనాలకి ఏం అవసరం ఉందా? బయట ఎవరన్నా లేడీస్ని గుంజిర్రు అనుకో, అది జనాల మీద ఎఫెక్ట్ ఉంటుంది. అది హైలైట్ వార్త. ఇట్లాంటి వార్తలు చెప్పడంతోనా, ఇట్లాంటి వార్తలు రాయించడంతోనా మొత్తం సోషల్ మీడియా అంతా ఇట్లే ఉంటుందా అనే కాడికి వచ్చింది కథ. కానీ సోషల్ మీడియా అట్లా ఉండదు. ఈ పార్టీల సోషల్ మీడియాలే అట్లుంటాయి, దారుణమైనగా ఉంటాయి. గాంధీ భవన్లో అట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టించిర్రనంటే దాన్ని గాంధీ భవన్ అనాలనా, ఇంకే వేరే ఏమన్నా హౌస్ అనాలనా, ఏమనాలి? అది పవిత్రమైన గాంధీ పేరు మీద ఉన్న ఒక పార్టీ ఆఫీసు, జాతీయ పార్టీ మీది. అక్కడ అట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టించుకుంటారా మీరు? ఆయన మాట్లాడిన మాటలు విన్నారా? ఎవరన్నా గజ్జలకాంతం మాట్లాడిన మాటలు విన్నారా? ఆయన మాట్లాడిచ్చిర్రో ఏదైనా సరే, అసలు క్రమశిక్షణ సంఘం ఒకటి పాడైంది కదా, మల్లురవి అని తనకు అన్నాడు కదా, చర్యలు తీసుకోవాలి ఆయన మీద. అట్లాంటి మాటలు మాట్లాడినందుకు అంత జుగుత్సకరమైన మాటలు. ఏం జరుగుతుందో తెలియదు, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీతి, న్యాయం, ధర్మం ఏమీ లేవు. నీతి తప్పిన పాలన, జాతి తప్పిన పాలన ఇది ఉందంటే ఇదే పాలన అని చెప్పుకునే కాడికి వచ్చిందంటే వీళ్ళు దాని మీదే బతకాలనుకుంటున్నారు. ఇట్లాంటి అడ్డమైన వార్తలు రాపిచ్చే బతకాలనుకుంటున్నారు ఈ గవర్నమెంట్. జనం అవన్నీ పట్టించుకోరు. జనం అవన్నీ పట్టించుకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదు జీవితకాలంలో. కాబట్టి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పందించాలి దానిపైన. అంటే మీ గాంధీ భవన్లో, మీ ప్రెస్ మీట్ హాల్లో ఏమైనా మాట్లాడచ్చా? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.